నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. చూడండి, చాలా మందికి బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటది. ఎక్కువ సార్లు ఏంటంటే చాలా మంది విమెన్ పాపం సి సెక్షన్ అయ్యాక మగవాళ్ళకైనా సరే ఎక్కువ పొట్టు ఉంటది. ఓన్లీ కుండలాగా పొట్టు ఉండేసరికి బయటకి ఎక్కడికైనా ఎళ్ళినా అనిపించట్లేదని బాగా ఫీల్ అవుతా ఉంటారు. ఎవరో ఏదో అన్నారని ఫీల్ అవ్వడం మానేసి ఫస్ట్ హెల్త్ మీద దృష్టి పెట్టండి. అండ్ ఇంకొకటి అనేవాళ్ళకి కూడా ఎందుకు అనడం, వేరే వాళ్ళు ఎట్లా ఉంటే మనకెందుకు, వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉంటారు. ఎవరిని ఏమవుద్ది. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఇది బాగా సీరియస్ తీసుకొని వాళ్ళ హెల్త్‌కి ఏమవుతది అని ఆలోచించకుండా ఫ్యాట్ డైట్‌లు చేస్తున్నారు. ఒక చెంచా తినడం, 2 చెంచాలు తినడం, లేకపోతే ఇంత తక్కువ తినడం, వాటర్ తాగడానికి కూడా భయపడ్డం, ఈడ వెయిట్ వస్తాను. ఇలాంటి ప్రాసెస్‌లో చాలా ఎక్కువ గ్యాస్ ట్రబుల్స్ రావడం, మజిల్ లూజ్ అవుతది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి నేను మీకు 100 టైమ్స్ చెప్పాను. గత 2 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాను. హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి హెల్తీ వేలో 2-4 కిలోలు మాక్సిమం మాత్రమే తగ్గుతాడు మంత్లీ. అంతకంటే ఎక్కువ తగ్గారనుకోండి ఫ్యాట్ డైట్‌లు అంటే పిచ్చి పిచ్చి డైట్‌లు చేసి 10 కిలోలు అలా తగ్గారనుకోండి నెలకి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డెఫిషియన్సీస్ వస్తాయి. లివర్‌ల మీద, కిడ్నీల మీద ఎఫెక్ట్ పడతది. మజిల్ లాస్ అవుతది. సో, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. 50 అబోవ్ వాళ్ళు ఇట్లాంటి డైట్‌లు చేసినట్టయితే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, డైట్ అనింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. లైఫ్ స్టైల్ అనింది ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. ఓసారి ఎక్కువ తింటాం. తప్పదు, 100% తింటాం కదా! ఎవ్వరమైనా, మీరైనా, నేనైనా ఒక అకేషన్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ తింటాం. దానికి భయపడాల్సిన పని లేదు. లైఫ్ అంటే అంతే కదా! సో, అన్నీ డే అంతా ఎవ్రీ డే కరెక్ట్‌గా ఉండాలి మన లైఫ్ స్టైల్. మనం తినే అంతా చూసుకొని క్వాంటిటీ మేనేజ్ చేసుకొని అన్ని న్యూట్రియంట్స్ వచ్చేలాగా తింటే మనకి ఏ ప్రాబ్లము రాదు. మనము స్ట్రాంగ్‌గా ఉంటాం. మన హెల్త్ బావుంటది. మన వెయిట్ కూడా చాలా మంచిగా టోన్డ్‌లోనే ఉంటాం. వెయిట్ లాస్ కూడా అవుతాం. సో, అన్నెసెసరీ ఫ్యాట్ డైట్స్ తీసుకొని ఇబ్బంది పెట్టుకోకండి బాడీని. కరెక్ట్‌గా ఎక్సర్సైజ్ చేసుకోండి. యోగా అనింది కొంతమంది చెప్తా ఉన్నారు. అసలు ఎక్సర్సైజే అవసరం లేదు. ఓన్లీ డైట్ చాలు. ఎక్సర్సైజ్ అనింది, ఎస్పెషల్లీ యోగా అనింది ఓన్లీ వెయిట్ లాస్ కోసం కాదండి. మీకు ఆర్గన్స్ అన్నిటికి, సెల్స్‌కి, మిలియన్స్ ఆఫ్ సెల్స్‌కి ఎనర్జీ అనేది పాస్ అవుతూ, ఆర్గన్ హెల్త్ బెటర్ అవుతూ, నర్వ్స్ బెటర్ అవుతూ, నర్వస్ సిస్టమ్ బెటర్ అవుతూ, ఇలా ప్రతీది ఎన్నో వేల అడ్వాంటేజెస్ ఉంటాయి. మీ మనసు బావుంటది, మీ మైండ్ బావుంటది, మీ హెల్త్ బావుంటది. సో, ఎక్సర్సైజ్ ఎస్పెషల్లీ యోగా అనేది ఒక వెయిట్ లాస్ మీడియం కోసం కాదు చేసేది. మనం బావుండడానికి చేసేది. సో, తప్పకుండా ఎక్సర్సైజ్ ఏదో ఒక ఫార్మ్ ఉండాలి. యోగా ఉంటే ఇంకా మంచిగా. సో, ఇప్పుడు నేను మీకు మంచి ఆసనాస్ చూపిస్తాను. కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేసేసుకోండి. సో, ఫస్ట్ కాళ్ళు 2 కాళ్ళ మధ్యలో ఎగ్జాక్ట్ డిస్టెన్స్ తీసుకొని, చూడండి, చేతులు 2 మన సైడ్ తీసుకొని వెరీ స్లోగా రివర్స్ టేబుల్. మళ్ళీ వెరీ, వెరీ స్లోగా సెంటర్ అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ రౌండ్‌కి, సెకండ్ రౌండ్‌కి ఎట్లైనా బెటర్ అయిపోతాము. మళ్ళీ చాలా స్లోగా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ కిందికి. మళ్ళీ ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ డౌన్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ కిందికి. ఇన్‌హేల్ అప్, ఎక్స్‌హేల్ కిందకి. ఇలా కూడా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత కాళ్ళు 2 దగ్గరికి తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని స్లోగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోగా సెంటర్ వచ్చేసింది. సరిపోతుంది 10 రౌండ్స్. స్లోగా సెంటర్ తీసుకొని ఇప్పుడు చేతులు 2 సైడ్‌కి హోల్డ్ చేసి స్లోగా అప్ సైడ్ తీసుకొచ్చి స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా 20 రౌండ్స్ రానివ్వండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా డౌన్ వచ్చేసి మొత్తం కంప్లీట్ రిలాక్స్. రైట్, పర్ఫెక్ట్. స్లోలీ స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని కిందకి హోల్డ్ 5 సెకండ్స్. ఓడ్చుకోండి, ఎంగేజ్ చేసి పెట్టండి కోర్ని. స్లోగా సెంటర్, స్లోలీ లెఫ్ట్, మళ్ళీ సెంటర్, 3, సెంటర్, 4, సెంటర్, 5, సెంటర్. ఇలా కూడా ఒక 20 రౌండ్స్ రానివ్వండి. స్లోగా 20 రౌండ్స్ రావాలి తప్పకుండా. కొంచెం ఓడ్చుకోండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా మళ్ళీ సెంటర్, 10 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ 10 సెకండ్స్. స్లోగా స్ట్రెయిట్ చేయండి ఇప్పుడు.
మళ్ళీ స్లోగా సెంటర్, రిలాక్స్. మళ్ళీ దగ్గరికి, కంప్లీట్ స్ట్రైట్, దగ్గరికి, రిలాక్స్. మళ్ళీ సేమ్, దగ్గరికి, స్ట్రైట్, దగ్గరికి, రిలాక్స్. సేమ్ ఇది కూడా ఒక 20 రౌండ్స్ రాని. ఇప్పుడు కంప్లీట్ స్ట్రైట్ చేసి లెగ్ని, రైట్ లెగ్ దగ్గరికి స్ట్రెచ్. ఇప్పుడు స్లోగా లెఫ్ట్ లెగ్ పైకి, స్లోలీ డౌన్. 1 2 3 4 5 6 7 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. స్లోగా సెంటర్, లెఫ్ట్ లెగ్, స్లోగా స్టార్ట్. 1 2 3 4 5 ఇలా 20 రౌండ్స్ రాని. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ స్లోగా సెంటర్, ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ తీసుకొని చాలా స్లోగా లెగ్స్ రెండు ఓపెన్ తీసుకొని రైట్, లెఫ్ట్, రైట్, హోల్డ్, డౌన్. హ్యాండ్స్ అప్ తీసుకోండి, ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. లెఫ్ట్, రైట్, డౌన్. కోర్ ఎంగేజ్ చేసి పెట్టండి. మళ్ళీ స్లోలీ లెఫ్ట్, రైట్, లెఫ్ట్, డౌన్. సేమ్ లెఫ్ట్, రైట్, డౌన్. మళ్ళీ స్లోలీ లెఫ్ట్, రైట్, డౌన్. ఇవన్నీ కూడా ఒక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. కావాలంటే 10 రౌండ్స్ రిలాక్స్, ఇంకొక 10 రౌండ్స్ ఇవ్వండి. చాలా 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 మంచిది. కోర్ కూడా మంచి స్ట్రెంగ్త్ అవుతుంది. స్లోలీ సెంటర్ తీసుకురండి, స్లోలీ మళ్ళీ అప్ తీసుకురండి, సెంటర్, మళ్ళీ లెఫ్ట్ ఓపెన్, మళ్ళీ సెంటర్, లెఫ్ట్, మళ్ళీ స్లోలీ ఫుల్ స్ట్రెచ్, మళ్ళీ స్లోలీ సెంటర్, జస్ట్ బెండ్ ఫస్ట్, తర్వాత స్లోలీ ఆనంద బాలాసన్ వేరియేషన్, మళ్ళీ సెంటర్, లెఫ్ట్, రైట్, చాలా స్లోగా సెంటర్. ఇవన్నీ కూడా ఒక 10 to 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. చాలా చాలా బెటర్ ఉంటుంది మనకి. ఇప్పుడు స్లోగా రొటేషన్స్ తీసుకో. వెరీ గుడ్. ఇది 10 రౌండ్స్. మళ్ళీ రివర్స్లో కూడా 10 రౌండ్స్ తీసుకో. చాలా స్లోగా సెంటర్, కంప్లీట్ రిలాక్స్. ఒక 10 సెకండ్స్ ఉండి సైడ్కి తిరిగి లేచొచ్చు. కంపల్సరీ ప్రాణాయామం యాడ్ చేసుకోండి. టైం ఉంటే సూర్య నమస్కారాలు కూడా యాడ్ చేసుకోండి. సో బెల్లీ ఫ్యాట్ అనేది ఎలా అంటే, ఇవన్నీ మనం చేసిన కోర్ స్ట్రెంగ్త్ అవ్వడానికి. బెల్లీ ఫ్యాట్ అనేది కూడా మొత్తం బాడీ ఫ్యాట్ తగ్గుతూ ఉంటే ఆటోమేటికల్లీ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అందుకనే మనకి ఎక్సర్సైజ్ కావాలి, టోనింగ్ వస్తుంది. యోగా ఏంటి, ఇప్పుడు వేరే ఎక్సర్సైజ్ తోటి యోగాకి డిఫరెన్స్ ఏంటి? ఇన్సైడ్ అవుట్ ప్రతి ఆర్గన్కి మంచి జరిగేలాగా చేస్తుంది. హెల్త్ చాలా చాలా బెటర్ అవుతుంది. మస్తు స్ట్రెంగ్త్ వస్తుంది. ఇలా చాలా రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. సో తప్పకుండా యోగా అనేది మీ పార్ట్ ఆఫ్ మీ లైఫ్లో ఒక పార్ట్ లాగా ఉండాలి. 10 మినిట్స్ సరే 15 మినిట్స్ అయినా సరే. ఎందుకంటే ఓన్లీ డైట్ తోటి మీరు వెయిట్ లాస్ అవుతారు, అస్సలేని కాదని. కానీ ఆర్గన్ హెల్త్ బెటర్ ఉండాలన్నా, బాడీ ప్రాపర్గా టోనింగ్ రావాలన్నా తప్పకుండా మనకు ఎక్సర్సైజ్ కావాలి. ఇంకా యోగా అయితే ఇంకా మంచిది. చూసారు కదా. సో ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. కరెక్ట్ టైంకి తినండి, కరెక్ట్ టైంకి పడుకోండి. ఏ ప్రాబ్లమ్స్ రావు. ఓం నమః శివాయ.